ఇండియా ట్రెండ్ లో తెలుగు సినిమా డామినేషన్ కంటిన్యూ అవుతోంది. మన సినిమానే మార్కెట్ ను రికార్డ్స్ లిస్ట్ ను రూల్ చేస్తోంది. ఈ విషయంలో టాలీవుడ్ కు కలిసొస్తున్నదేంటి, మిగతా ఇండస్ట్రీలు ఎక్కడ తడబడుతున్నాయి, ఈ స్టోరీలో చూద్దాం. సినిమా మేకింగ్ మాత్రమే కాదు, ఆ సినిమాను ఆడియన్స్ దృష్టిలో పడేలా చేయటం కూడా పెద్ద టాస్కే. స్టార్ హీరోల సినిమాలకు కాస్త బజ్ ఉంటుంది, అలా అని సరిపెట్టుకుంటే కుదరదు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల విషయంలో పబ్లిసిటీనే కీ రోల్ ప్లే చేస్తుంది. కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగితే తప్ప సినిమాను జనంలోకి తీసుకువెళ్లటం సాధ్యం కాదు. సక్సెస్ కు ప్రమోషన్ ఎంత కీలకమో ముందే కనిపెట్టారు మోడర్న్ మాస్టర్ రాజమౌళి. అందుకే తన సినిమాల ప్రమోషన్ కోసం సినిమా షెడ్యూల్స్ రేంజ్లో పబ్లిసిటీకి కూడా ప్లానింగ్ సెట్ చేస్తున్నారు. జక్కన్న సెట్ చేసిన ట్రెండ్ను టాలీవుడ్ మేకర్స్ అంతా పక్కాగా ఫాలో అవుతూ వస్తున్నారు. ప్రమోషన్లో కాలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలు మన రేంజ్లో బస్ క్రియేట్ చేయలేకపోతున్నాయి. బడ్జెట్ మార్కెట్ పరంగా ఆ హీరోలకు అంత రేంజ్ లేకపోవటం, ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. వాళ్లకు నార్త్ మార్కెట్ మీద పెద్దగా ఆశలు లేకపోవడం లాంటి కారణాలతో కొన్ని ఏరియాస్లో ప్రమోషన్స్ ను నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ మీద స్పష్టంగా కనిపిస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి మరీ దారుణం. 1-2 ప్రెస్ మీట్స్ తప్ప నార్త్ స్టార్స్ కు పెద్దగా ప్రమోషన్స్ అలవట్లేదు. అందుకే వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్ ను కనీసం ఊహించలేకపోతున్నారు. ఇప్పటికీ రీజనల్ సినిమాలతోనే సరిపెట్టుకుంటున్నారు. మరి ముందైనా మిగతా ఇండస్ట్రీలు మన హీరోలను చూసి ప్రమోషన్స్ ఎలా చేయాలో నేర్చుకుంటాయేమో చూడాలి.